భర్త వల్ల లాభాలేంటో చెప్పు. భర్తల పేరింటనే భార్యలకు బర్ర బర్రమంటది లోపల. అట్లాంటి భర్త వల్ల లాభాలు మస్తు ఉంటాయి. ఆ లాభాలేందో వాటి వెనకాలన ఆనందం ఏందో పెళ్ళైన ఆడోళ్లకు చాలా గట్టిగా అర్థమైతది. అందులో ఫస్ట్ లాభం, పెళ్లియాక ముందు నువ్వే నా పానం నువ్వే నా ప్రపంచం అంటాడు. అదే పెళ్ళైన తర్వాత నీతో ఒర్రి నా పానం పోతుంది అంటాడు. రెండో లాభం, బయట దోస్తులతోని బార్లో కూర్చొని వేలోడ కొడతాడు. అదే ఇంట్లో బకెట్ బొక్క పడ్డది కొత్తది కొనంట మాత్రం ఇప్పుడు ఎందుకులే ఉన్నదాంతో నడిపిల్లి వచ్చే నెల కొందని తీ అంటాడు. మూడో లాభం, ఇంట్లో గ్యాస్ అయిపోయినా కరెంటు బిల్లు ఒక 100 రూపాయలు ఎక్కువ వచ్చినా ఎందుకు అనవసరంగా ఎక్కువ కొడతాళ్ళు, కొంచెం చూసి వాడులే అని అడ్డమైన వార్నింగ్లు ఇస్తాడు. నాలుగో లాభం, ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా పెళ్ళాన్నే అంటాడు. అదెందుకు తీసినావు, ఇది అక్కడ ఎందుకు పెట్టినావని. కానీ లాస్ట్ గా ఆ వస్తువు ఆయన ప్లేసులనే దొరికేసరికి ఏం చేయాలనో అర్థం కాక అమాయకంగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఐదో లాభం, పాపం పెళ్ళం ఇంట్లో పని చేసి అలసిపోయి అట్లా నిమ్మలానికి సీరియల్ చూద్దామంటే వచ్చి రిమోట్ తీసుకుంటాడు. ఫస్ట్ న్యూస్ పెడతాడు, ఆ తర్వాత క్రికెట్ అంటాడు, ఆ తర్వాత అర్ధరాత్రి అయినా టీవీకి అతుక్కొని కూర్చుంటాడు. మరి ఈమె చూసేది ఎప్పుడో మరి. ఆరో లాభం, ఫోన్ పట్టుకొని 5-6 గంటలు రీల్స్ చూస్తాడు. అదే పెళ్ళం 5-6 నిమిషాలు ఫోన్ పట్టుకొని రీల్స్ చూసిందంటే ఆడోళ్ళకి ఆ ఫోన్లు ఒత్తుడేమందాం, స్టార్టింగ్ లో ఎవరిని లైన్ లో పెడతానని సిబిఐ లెవెల్ ఎంక్వైరీలు ఎత్తాడు. ఏడో లాభం, ఆదివారం అత్తే హాలిడే కదా అని రెస్ట్ తీసుకుంటాడు. అదే పెళ్ళంకు మాత్రం ఫ్యాన్ దుడు, సెల్ఫులు చదురు, సామాన్లు కింద పెట్టు అని అడ్డమైన పనులన్నీ చెప్తాడు. లాస్ట్ కు మొగడు మాత్రం సాఫీగా సోఫాలో కూర్చొని నేను లేకపోతే అసలు ఇల్లే నడవదు అంటాడు. ఇక ఆమెకి ఎప్పుడు రెస్టో అర్థం కాదు మరి. ఎనిమిదో లాభం, పెళ్లికి ముందు రోజా పూలు తీసుకొచ్చి ఇస్తాడు. అదే పెళ్లి అయినాక పూలు తీసుకురమ్మంటే ఆ పూలు పెట్టుకొని ఎవరి ముందు సింగారించుకుంటూ తిరుగుతావు అని అనుమానిస్తాడు. వీడు మాత్రం ఏ అమ్మాయితో కాఫీ షాప్ లో తిరిగినా ఆమె నా కూలీగ్ అని చెప్తాడు. ఫైనల్ గా ఒక్క మాట, ఈ జనరేషన్ లో పెళ్లి చేసుకోవడం అంటే లైఫ్ పార్ట్నర్ ఎత్తుకోవడం కాదు, కట్నం ఇచ్చి మరీ లైఫ్ అంతా టార్చర్ ను కొనుక్కోవడం. ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. అండ్ పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.